జగన్ గారిలో ఉన్న లక్షణాలు కేసీఆర్ గారిలోను, కేసీఆర్ గారిలో ఉన్న లక్షణాలు జగన్ గారిలోను కొన్ని కనిపిస్తున్నాయండి. ఏంటంటే ఒకటి మీరు అన్నట్టు ఇన్వెస్టర్లను ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మహా భయంకరంగా బెదిరిస్తున్నాడు. అంటే మన రాష్ట్రం పరువు మనమే తీసేసుకోవటం, మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తల్ని మనమే చులకం చేసుకుని మాట్లాడటం, అది కేవలం అధికారం కోసమో లేకపోతే పదవుల కోసం. ఇది చాలా దురదృష్టకరం అండి. అయితే ఈయన కేసీఆర్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవటం, అలాగే ఇక్కడ మా జగన్ గారు కూడా అసెంబ్లీకి రారు. అంటే వీళ్ళని నమ్మి, నాయకులుగా నమ్మి వాళ్ళని ఓటేసిన ప్రజానికి ఉన్నారండి. ఆ ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం, లేదా వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల కోసం మాట్లాడడానికి వీళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాల్సి ఉండే. కానీ వీళ్ళు అసెంబ్లీకి కేవలం పర్సనల్ కారణాలతో, ఎందుకంటే కేసీఆర్ గారు అంటే నాకు నిజంగానే అభిమానం అండి. ఎందుకంటే మా యువ నాయకులు లోకేష్ గారు కేటీఆర్ అన్న అనే ఆయన్ని ఉచ్చరిస్తారు, రేవంత్ అన్న అని ఈయన్ని ఉచ్చరిస్తారు. కాబట్టి ఆ రాష్ట్రంలో నాయకులతో కానీ, ఆ రాష్ట్రంలో ప్రజలతో కానీ మా మనసుకి ఎప్పుడు కూడా ఒక అనుబంధం పెనవేసుకునే ఉంటుంది.